నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళేవారు జాగ్రత్తగా ఉండండి. సముద్రంలో సెలవుల నేపథ్యంలో చాలామంది ఈత కొడుతూ స్నానాలు చేస్తూ ఉంటారన్నమాట. ఇటువంటి నేపథ్యంలో ఒక దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కువైట్లోని ఆల్ జౌర్ బీచ్లో తన కుటుంబంతో కలిసి ఈత కొడుతూ ఉన్న 11 ఏళ్ల కువైటు బాలిక పైన షార్క్ దాడి జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఆ చిన్నారి సముద్రంలో ఆడుకుంటూ ఉండగా ఒక చిన్న రీఫ్ షార్కు ఆ యొక్క బాలిక పైన దాడి చేసిందని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు అక్కడ ఉన్నవారైతే తెలుపుతూ ఉన్నారు. ఈ దాడిలో ఆ బాలిక గాయపడినప్పటికీ ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటనతో బీచ్కు వచ్చిన వారిలో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. పరిస్థితి తీవ్రతరమవుతూ ఉన్న నేపథ్యంలో చాలా మంది నీటి నుంచి బయటికి పరుగులు తీశారు. వెంటనే అత్యవసర సేవలకు సమాచారం అందించగా గాయపడిన చిన్నారికి వైద్యం అందించడానికి అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అధికారులు ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులను అంచనా వేయడం ప్రారంభించారు. ఈ ఘటన ఏ జాతి జీవి పాల్పడింది, గాయాల తీవ్రత ఎంత అనే విషయంపైన ఇంకా అధికారులు ఏవి వివరాలు విడుదల చేయలేదు. ఈ ఘటన ఆ ప్రాంత సందర్శకులలో భయాందోళనలు రేకెత్తించడంతో అధికారులు బీచ్ను పర్యవేక్షించడంతో పాటు నివేదించబడిన దాడిపైన దర్యాప్తు చేస్తూ ఉన్నారనైతే స్థానిక మీడియా పేర్కొందనమాట. కాబట్టి ఎవరైనా బీచ్లకు వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలతో ఫ్యామిలీలతో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. షార్క్ మనం చూసుకుంటే కానీ 11 ఏళ్ల కువైటీ బాలిక పైన దాడి చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ యొక్క బాలిక హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. ఆమె ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పి మనం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళేవారు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.